నేను తప్పుగా అనుకున్నానా? చెవులతో విన్నది అబద్ధం అవ్వచ్చు, కళ్ళతో చూసింది కాదు. కళ్ళతో చూసింది తప్పు అవ్వచ్చు రాఘవ్. అప్పుడప్పుడు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఎందుకంటే మనలో ఉన్న భయం మనం ఏది చూడాలనుకుంటే అదే చూపిస్తుంది. పైగా మనం దాన్ని నిజం అనుకుంటాం కూడా. ఎప్పుడో ఒకప్పుడు ముందు నుంచి ఆ అనుమానం మన మనసులో దాగుంటుంది కాబట్టి. అలాగా? నాదే తప్పు, నేనే నేరం చేశాను. నువ్వేమో విక్టిమ్వి. ఎందుకంటే నా మైండ్లో అన్ని కథలు అల్లుకుంటూ ఉంటాను కదా. నువ్వు ఒక్కదానివే నిజం మాట్లాడుతూ ఉంటావు అన్నమాట. నువ్వు ఆ వేస్ట్ క్యాండిడేట్తో పాటు కలిసి హోటల్ రూమ్లో లేవా? ఆ డెకరేషన్ మొత్తం నువ్వు అతని కోసం చేయలేదా? చెప్పు. ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. ఏదైనా స్పష్టంగా చెప్తారా? అసలు ఏం జరిగింది? నేనేం చెప్పాలో అది చెప్పేశాను. రాఘవ్, నేను చెప్పేది వినండి. రాఘవ, అసలు ఏం జరిగింది రేఖ? నువ్వు ఇంత ప్రేమగా సర్ప్రైజ్ చేసావు కదా, రాఘవ్ అక్కడికి రాలేదా ఏంటి? పిన్ని గారు, నేను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అండ్ ఆ రూమ్ లో చీకటిగా ఉంది. అప్పుడు రాఘవ్ హోటల్కి వచ్చారు. కానీ ఆయన గదిలోకి రావడానికి ముందే అక్కడికి, నాకు తెలియదు రోహిత్ అక్కడికి ముందుగా ఎలా వచ్చాడో. రాఘవ్ అప్పుడు రోహిత్ ని నన్ను అక్కడ చూసి అంతా తప్పుగా అనుకొని వచ్చేశారు. కానీ రేఖ, నువ్వు రోహిత్ ని అక్కడికి ఎందుకు రమ్మన్నావు? నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది రాఘవ్ కోసం కదా మరి? లేదు లేదు పిన్ని గారు, నేను ఒట్టేసి చెప్తున్నాను. రోహిత్ నేను అక్కడికి రమ్మని చెప్పలేదు. నాకు అస్సలు తెలియదు అక్కడికి ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో. నేను నువ్వు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ రేఖ, ఇది వినడానికి నీకు బాధగా ఉండొచ్చు, కానీ నేను ప్రస్తుతం రాఘవ్ వైపే నిలబడతాను. ఎందుకంటే రేఖ, ఏ భర్త కూడా తన భార్యని పరాయి మగవాడి కౌగిట్లో హోటల్ గదిలో చూస్తే వాళ్ళు ఇలాగే అనుకుంటారు కదా, సరిగ్గా రాఘవ్ అనుకున్నట్టే. రోహిత్ అలా ఎలా ఆ చెత్త హోటల్లో ఉన్న చెత్త రూమ్ కి సడన్ గా వచ్చేస్తాడు? రోహిత్ చాలా రిచ్ మ్యాన్. అతని టేస్ట్ అండ్ అతని చాయిస్ చాలా రిచ్ మ్యాన్ లాగానే ఉంటాయి. ఈ చెత్త పిచ్చి హోటల్ చాయిస్ నీదే అయి ఉంటుంది. సో ఖచ్చితంగా నువ్వే రోహిత్ ని అక్కడికి రమ్మనుంటావు. అయినా ఇంకొకలా కూడా అయ్యుండొచ్చు కదా. తనే రోహిత్ కి చెప్పుంటుంది నేను అక్కడ ఉన్నానని. అందుకే రోహిత్ వచ్చేసుంటాడు. చాలు దివ్య. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దివ్య? నువ్వు ఇలాంటి నీచమైన నిందలు ఎలా వేయగలవు రేఖా రోహితుల మీద? నాకు వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళిద్దరి సంస్కారం కానీ పెంపకం కానీ అలాంటివి కాదు. వాళ్ళు ఇలాంటి నీచమైన పనులు చెయ్యడానికి. ఇవిగో నీ సామాన్లు అన్నీ. వీటిని తీసుకొని నా ఇంట్లో నుంచి బయటికి పో. ఈ రోజు నుంచి ఇంట్లో నీకు ఎటువంటి స్థానం లేదు.